విజయవాడ జీజీహెచ్ ఘటనపై మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, చెప్పండి, జీజీహెచ్ ఘటనలో బాధ్యులపై ఎలాంటి చర్యలకు మంత్రి సత్యకుమార్ ఆదేశించారు? ప్రసన్న, విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్రచికిత్స అనంతరం తొలగించిన ఖాళీ భాగాన్ని నిన్న కుక్క నోటగరిచి తీసుకెళ్లిన ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం, అలాగే దీనికి సంబంధించి మీడియాలో కూడా కథనాలు వచ్చిన నేపథ్యంలో బాధ్యులపై శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. దీనికి సంబంధించి రోగులు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి సమగ్రమైన విచారణ జరపాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రాధికారెడ్డికి ఆదేశించడం జరిగింది. ఈ మొత్తం ఉదంతంలో ఉద్యోగుల బాధ్యత రాహిత్యంపై మాత్రం మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల్ని ఆందోళన గురి చేసిన ఈ ఘటనపై విచారణ జరపాలని స్పష్టం చేయడం జరిగింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన శానిటేషన్, సెక్యూరిటీ, అలాగే పర్యవేక్షణ అధికారులపై కూడా శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఘటనను లోతుగా విచారణ జరిపి నివేదిక పంపాలని కూడా సత్యకుమార్ యాదవ్ సూచించడం జరిగింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లను కూడా అప్రమత్తం చేయాలని కూడా డిఎంఈకి స్పష్టం చేశారు. ఆసుపత్రిలో కుక్కల సంచారం లేకుండా చూడాలి, అవసరమైతే మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకుని మరి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాల మీద కూడా పర్యవేక్షణ జరపాలని కూడా మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఒక ఇన్ఫెక్షన్ సోకినటువంటి ఒక రోగి కాలిని వైద్యులు బుధవారం శస్త్రచికిత్స చేసి తొలగించారు. దాన్ని తరలించేందుకు సంచిలో వేసి ఆసుపత్రి మొదటి అంతస్తులో ఉంచడం జరిగింది. ఇంతలో మొదటి అంతస్తు వరకు వచ్చినటువంటి ఒక కుక్క కాలిని నోట కోసుకొని బయటకు పరుగులు తీసింది. తొలగించిన కాలును బయోవేస్ట్ లో భాగంగా తరలించేందుకు సిద్ధం చేశారు. అయితే సేఫ్ వాహనం, మున్సిపల్ కార్పొరేషన్ వాహనాలు 3 రోజులకు ఒకసారి వస్తుండడంతో ఆ సంచిని మొదటి అంతస్తులో ఉన్నటువంటి వ్యర్థాల గదిలో ఉంచారు. అందులోకి వెళ్లినటువంటి కుక్క సంచిలోని కాలుని నోట్లో పెట్టుకుని బయట ఆసుపత్రిలో పరుగులు తీస్తున్నటువంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లోకి రావడం, దీనికి సంబంధించి కొందరు వ్యక్తులు దృశ్యాలు చిత్రీకరించిన ఘటన కూడా చేసుకుని జరిగింది. ఏదైతే తొలగించినటువంటి కాలు భాగం ఉందో దాన్ని కుక్క పీక్కొని కొంత భాగం తినేయడం, అలాగే అసలు ఆసుపత్రి ఆవరణలోనే కుక్కలు రాకుండా సెక్యూరిటీ సిబ్బంది చూసుకోవాల్సి ఉండగా అది ఏకంగా మొదటి అంతస్తు వరకు ఎలా వచ్చింది అనే విషయాన్ని కూడా మంత్రి సత్యకుమార్ యాదవ్ సంబంధిత అధికారులను కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్రమైన విచారణ జరిపి తక్షణం నివేదిక ఇవ్వాలని కూడా డిఎంఈ అధికారెడ్డికి మంత్రి ఆదేశించారు. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.